దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి తన బొమ్మరిల్లు పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం నిప్పు. ఈ చిత్రంతో గుణశేఖర్ తన బాణి పూర్తిగా మార్చుకున్నాడు. భారీ సెట్టింగులు లేకుండా తక్కువ టైంలో షూటింగ్ ను పూర్తి చేసేశాడు. త్రివిక్రమ్ సైతం ఇదే పనిలో తలమునకలే ఉన్నాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం రూపొందిస్తున్నాడు. తనపై ఉన్న విమర్శలకు సినిమా వేగంగా తెరకెక్కిస్తూ సమాధానం చెబుతున్నాడు. నవంబర్లో ప్రారంభమైన ఈ చిత్రం అప్పుడే 50% పూర్తయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. సెకండ్ తీసారా? రేపు నుంచి కాఫీ పెడితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే నేనా? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదో సార్ ఇవ్వు. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు అన్నయ్య. థ్యాంక్ యూ. ఏంటి పెదరు ఈ పేస్ట్ ఎంత దూరకు వస్తుంది? మన ఊరు ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అనకూడదు, షేవింగ్ క్రీమ్ అడగాలి. తెలుగు సినిమా అగ్ర హీరోలందరూ వరుస సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమకు పునర్వైభవం తీసుకురావాలని చూస్తున్న తరుణంలోనే ప్రతిభావంతులైన ఈ దర్శకులు సైతం తమ బాణి మార్చి సినిమాలు తెరకెక్కిస్తుండడం టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చాయని భావించవచ్చని సినీ వర్గాలంటున్నాయి.